ట్రాఫిక్ జాములు దాటుకుంటూ ఛార్జీల బార్దులు తిట్టుకుంటూ పిల్లలు లగేజ్తో నలిగిపోతూ సీటు దొరకక అవస్థ పడుతూ బస్సు రైలు కారు ఫ్లైట్ ఆఖరికి బైక్ మీదైనా సరే పండక్కి ఊరు వెళ్లాల్సిందే. సొంతూరంటే ఓ వైబ్రేషన్, సొంతూర్లకు వెళ్లాలంటే ఓ ఎమోషన్. భోగి మంటలు వెయ్యాలి, పిండి వంటలు తినాలి, కోడి పందాలు చూడాలి, అస్సలు తగ్గేదిలే. అందుకే అంతా పట్నం వదిలి పల్లె బాట పట్టారు. మూడవ రోజు కూడా విజయవాడ వైపు వెళ్లే హైవేపై వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఎస్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడ వైపు వేలాదిగా వాహనాలు ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు వాహనాలు సిటీ వదిలి ఊళ్ల బాట పట్టాయి. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మీద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. టోల్ ప్లాజా దగ్గర వాహనాల ట్రాఫిక్ కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లో 1,43,000 వాహనాల రాకపోకలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే 83,000 వాహనాలు చౌటుప్పల్ నుంచి వెళ్లాయి. గత ఏడాది 77,000 అత్యధికంగా అయితే ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 83,000కు చేరింది వాహనాల రద్దీ. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఎలా ఉంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అయితే కిక్కిరిసి వెళ్తున్నాయి. దీంతో 3 రోజులుగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి చౌటుప్పల్ పట్టణంలో 3 రోజులుగా ఇదే రకమైన పరిస్థితి, కిక్కిరిసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాహనాలన్నీ హైదరాబాద్ నుంచి బయలుదేరిన 2 గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు గంట సేపట్లో రావచ్చు. కానీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున ఈ వాహనాలు చేరుకోవడంతో సమయం పడుతోంది. మనం చూస్తూ చౌటుప్పల్ ప్రాంతంలో పట్టణంలో ఉన్నటువంటి 2 క్రాసింగ్స్ ఉన్నాయి. ఒక క్రాసింగ్స్ వల్ల ఈ వాహనదారులు అటు ఇటు వెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మనం చూస్తూ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు క్రాస్ చేసి అవతల వైపు వెళ్లే సమయంలో ట్రాఫిక్ దాదాపు కిలోమీటర్కి పైగా జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అప్పటికే రాచకొండ పోలీసు అక్కడ ఉండి ఆ ట్రాఫిక్ని అయితే రెగ్యులరైజ్ చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలా డెడ్ స్లోగా ముందుకు వెళ్తున్నాయి. కేవలం మహానగరాల్లో మాత్రమే వాహనాలు ట్రాఫిక్ జామ్ అయ్యి స్లోగా వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి సందడితోటి సంక్రాంతికి వెళ్ళే వాహనాలతోటి మొత్తం జాతీయ రహదారిపై వాహనాలన్నీ కూడా డెడ్ స్లోగా వెళ్తున్నాయి. నెమ్మదిగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ వాహనాల రద్దీ పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం కొంత నెమ్మదిగానే కనిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. టోల్ ప్లాజా వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేనప్పటికీ కేవలం ఈ చౌటుప్పల్ పట్టణంలో ఈ రకమైనటువంటి 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో ఈ స్థానికుల వాహనదారులు అటు ఇటు వెళ్తున్న క్రమంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో డెడ్ స్లోగా ముందుకు వాహనాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఈసారి 3 రోజులుగా ఈ వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. దీనికి సంబంధించి కూడా రాచకొండ పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. దీనికోసం దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేసేందుకు కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం రికార్డు స్థాయిలో నిన్న 83,000 వాహనాలకు పైగా వాహనాలు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా సంక్రాంతి పండుగకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల వారధిగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా వాహనాలు అయితే ఏపీ వైపు వెళ్తున్నాయి. దీంతో వాహనాలు అడుగడుగునా కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఈ రకమైనటువంటి రద్దీ ఈరోజు సాయంత్రం రేపు మధ్యరాత్రి వరకు కూడా ఇదే రకంగా ఉంటుందని టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదాలు జరగకుండా హైవే మీద అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఈ వాహనాలు పూర్తిగా ఏపీ వైపు దాటి పంతంగి టోల్ ప్లాజా దాటి వెళ్లే వరకు కూడా ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 చౌటుప్పల్.